ఈ రోజులల్లో సూసైడ్‌లు అయితే చాలా ఎక్కువైపోయాయి. ఎందుకంటే లైఫ్ మీద భయం పోయో, లేకపోతే లైఫ్‌లో నేనేం సాధించలేననో, ప్రేమ కోసం గావచ్చు, చదువు కోసం గావచ్చు, ఈ రోజులలో చాలా ఈజీగా అంటే బతకడానికి ఎంతో ట్రై చేసిన మీరు చావడానికి ఇంత ఈజీగా అంటే ఒపీనియన్ ఎలా మార్చుకుంటున్నారు. అంటే కన్న తల్లిదండ్రులు ఎటు పోవాలి, వీళ్ళందరూ ఎటు పోవాలి, నీ మీద పెట్టుకున్న ఆశలు పెట్టుకున్న వాళ్ళేమో ప్రేమ ఒక్కటే జీవితమా? ఆ ప్రేమ చేయబట్టి సూసైడ్ చేసుకోవడం అనే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న వీడియో తీసుకురావడం అయితే జరిగింది. ఎందుకంటే ఒక అబ్బాయి సూసైడ్ చేసుకుంటాడు ఒక ప్రేమలో ఫెయిల్ అయ్యి. చేసుకునే ప్రయత్నంలో ఒక చీరనైతే కట్టి దాన్నైతే ఫ్యాన్‌కైతే వేలాడదీసిండు. అంటే ఉరేసుకుందామని. అదే టైంలో వాళ్ళ అమ్మ వచ్చైతే తలుపు తీస్తది. అంటే వాళ్ళ అమ్మ ఇలా అంటది నీతోని. ఆళ్ళ అమ్మ ఇలా అంటది ఆ అబ్బాయితోని. నీకోసం నిన్ను కాదని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నిన్ను అమ్మ నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పోషించి అంటే నీ మీదే ప్రాణాలు పెట్టుకున్న మమ్మల్ని వదిలేసి అంటే ఎవరో ఒకరు అద్దన్నారని చెప్పేసి మిగతా మమ్మల్ని నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే నిన్ను వదిలేసి ఇలా వెళ్ళిపోవాలనుకుంటున్నావు కొడుకా అని అనగానే తన బాధనైతే చెప్పుకుంటూ నీకోసం నేను ఉన్నానమ్మా, ఎవరి కోసం నేను ఆగిపోను, నా కోసం నేను నిలబడతా అని ఒక మంచి గట్టి నమ్మకం ఇచ్చి తన లైఫ్లో సక్సెస్ కావడానికి ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తానని చెప్పి వాళ్ళ అమ్మకైతే మాట ఇవ్వడం అయితే జరుగుతుంది. నేను లైఫ్లో సూసైడ్ అయితే చేసుకోను ఖచ్చితంగా అని వాళ్ళ అమ్మతోనైతే ఇలా అన్నాడు. కాబట్టి లైఫ్లో అయితే ప్రేమ ఒక్కటే జీవితం కాదు, అదొక పార్ట్ మాత్రమే. ఖచ్చితంగా అయితే లైఫ్లో అయితే సాధించడానికి 100 ఆప్షన్లు ఉంటాయి. దానికోసం నువ్వు ప్రయత్నిస్తేనే లైఫ్లో అయితే నువ్వైతే సక్సెస్ కాగలవు. లేకుంటే నువ్వు బ్రతికున్నా సూసైడ్ చేసుకున్నా ఒకటే. కాబట్టి ఈ సమాజంలో నీకంటూ ఒక పేరు గుర్తింపు ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా కష్టపడు. నీ గోల్స్ కోసం కష్టపడు. నీ గోల్స్ రీచ్గా దాని తర్వాత నిన్ను ఎవరైతే వదిలిపెట్టారో వాళ్ళే రిటర్న్ వస్తారు. అలాగే నీ లైఫ్లో రెస్పెక్ట్ ఉంటుంది.